హాయ్ గైస్. రేపటి నుండి సతీష్ గారు వచ్చేసారు. ఇదే ఆయన చెప్పింది నేను చెప్పడం ఇదే లాస్ట్. ఈరోజు ఎపిసోడ్లో హైలైట్స్ ప్రతి పాయింట్ గురించి డీటెయిల్డ్గా మాట్లాడేసుకుందాం. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్లో రీతు స్టోర్ రూమ్లో దూరి ఆ చీరల పంచాయతీ, అదే మొన్న ఆయన సంజయ్ వచ్చారు కదా, ఆయన చెఫ్ వచ్చినప్పుడు అన్న మాట గురించి బాగా హార్ట్కి తీసుకుందనే విషయం అర్థమవుతుంది. ఏంటంటే ఎదుటి వాళ్ళది కూడా చూడాలి కదా, నువ్వు నీ స్వార్థం చూసుకున్నావు అన్నట్టు ఆయన అన్నారు కదా. ఆవిడ చెప్తుంది, నేను ఆవిడ కోసం చేశాను కదా, మా నాన్న షర్ట్ వచ్చినప్పుడు నేను ఆ మాత్రం చేయనా అని. అంటే అదేలే, కొంచెం అక్కడ స్వార్థం అనే కంటే కొంచెం ఎమోషనల్గా వాళ్ళ ఫాదర్ 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 అనుకుని ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి సంజనా గారికి నేను చేశాను కాబట్టి ఆవిడ ఫీల్ అవ్వదు అనే దీంట్లో ఈవిడ చీరల విషయంలో ఓకే అని త్యాగం చేసింది. అంటే సంజన చీరలు త్యాగం చేయడానికి ఈవిడ అంగీకరించిందని నేను అనుకుంటున్నాను. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సంజన కూడా లైట్గా తీసుకుందిలే ఆ ఇష్యూని. నెక్స్ట్ దివ్య అక్కడ ఏదైతే చెప్తుందో అది కరెక్ట్. ఏంటంటే నేను ఎవరినైతే కెప్టెన్ చేయాలనుకున్నానో వాళ్ళని కెప్టెన్ చేయడానికి నేను స్ట్రాటజీలు వేసాను, దాంట్లో తప్పే ఉంది. యాక్చువల్గా నా స్ట్రాటజీలు సక్సెస్ అయ్యాయి, నేను అనుకున్న వాళ్ళు కెప్టెన్ అయ్యారు కదా. బట్ ఏంటంటే ఆడియన్స్లో బాగా బ్యాడ్ అయినట్టుంది అని చెప్పి అంటుంది. అదే హోస్ట్ సీరియస్ అవ్వడం అదంతా పంచాయతీ ఈ నేపథ్యంలో. అక్కడ దివ్య చెప్తున్న మెయిన్ పాయింట్ ఏంటంటే, అక్కడ అది నేను కాకుండా వేరే ఎవరైనా ఈ స్ట్రాటజీ ప్లే చేసి ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న వాళ్ళు కెప్టెన్ చేసి ఉంటే వాళ్ళకి అప్రిషియేషన్ వచ్చేది. అక్కడ నేనున్నాను కాబట్టి కొంచెం బిస్కెట్ అయింది అన్నట్టు చెప్తుంది. అంటే ఇక్కడ దివ్య తాలూకా ఒపీనియన్ ఏంటంటే, అక్కడ భరణికి తనూజకి ఈవిడికి మధ్య ఉన్న బాండింగ్ హైలైట్ అయిపోయింది, దానివల్ల నేను చేసింది సక్సెస్ అవ్వకుండా అయిపోయింది. యాక్చువల్గా నేను సక్సెస్ అయ్యాను కదా, నేను అనుకున్నది. అంటే సుమన్ కూడా అదయ్యా, నువ్వు సక్సెస్ అయ్యావు, నువ్వు అనుకున్నది అయితే సాధించావు, నువ్వు ఎవరినైతే కెప్టెన్ చేయాలనుకుని వాళ్ళని చేసావు, దానికోసం నువ్వు నీ స్ట్రాటజీలన్నీ వర్కౌట్ అయ్యాయి అని చెప్పి సుమన్ కూడా అంటున్నాడు కదా. ఇదే నేను చెప్పేది, ఆవిడకి ఎవరైతే కెప్టెన్ అవ్వాలి అని బలంగా అనుకుందో వాళ్ళని చేయడానికి స్ట్రాటజీలు ప్లే చేసింది. ఆ స్ట్రాటజీని అబ్బో పర్సనల్గా వెళ్ళిపోయి ఎక్కడెక్కడికి వెళ్ళిపోయి ఆవిడని ట్రోల్ చేసి వాళ్ళ ఫ్యామిలీని ట్రోల్ చేసేసి దారుణంగా ఈ తనుజ పిఆర్ ఎవరైతే ఉన్నారో అటాకింగ్ మోడ్లోనే మరీ దారుణంగా బాడీ షేమింగ్ చేసేసి వరస్ట్గా బిహేవ్ చేశారు దివ్య విషయంలో అనిపించింది నాకు. ఎందుకంటే ఏముంది, ఆవిడకి నచ్చలేదు, తీసి పడేసింది. అలా చాలామందిని తీసి పడేశారు కదా అంతకుముందు. ఆ ముందు వారం అయితే ఆ గౌరవ్ని తనుజ తీసి పడేయలేదా దీంట్లోంచి? అలాగే ఈవిడికి నచ్చిన ఆవిడని తీసి పడేస్తే దాన్ని ఒక ఇంటర్నేషనల్ సమస్యలాగా మార్చేసి దానికి కారణం కూడా తనుజ ఏంటంటే ఈరోజు ఆ నిఖిల్ చెప్పినట్టు ప్రతి దానికి ఏడ్ చేయడం చీదేయడం వేరే ఏదో పోర్ట్రేట్ చేయడం. లేదంటే అక్కడ ఆవిడ తీసింది ఎందుకు తీసావమ్మా నన్ను చెప్పు అని చెప్పి రీజన్ అడగాలి. అడిగి అక్కడ ఆవిడ చెప్పింది ఏంటనే దాన్ని బట్టి డిఫెండ్ చేసుకోవాలి. కానీ ఈవిడే నువ్వేం చెప్పక్కర్లే, నాకు తెలుసు నువ్వు బర్నీ గారి కోసం తీస్తావు అన్నట్టు. ఎందుకు తీస్తుంది బర్నీ గారి కోసం? బర్నీ గారికి అంత సినిమా ఎక్కడుంది హౌస్లో? నువ్వు వాల్యూ ఇవ్వట్లే, ఆవిడ వాల్యూ ఇవ్వట్లే, ఎవరు వాల్యూ ఇవ్వట్లే. కావాలని తనుజ ఒక పోర్ట్రేట్ చేసి వెళ్ళి ఆ దుప్పట్లో దూరిపోయి ఏడ్చి దాన్ని ఒక అంతర్జాతీయ సమస్యగా మార్చింది. దానివల్ల ఏంటంటే దివ్య సక్సెస్ అయింది అనే విషయం కూడా అటర్ ఫ్లాప్గా మారడంలో చెప్పాం కదా, మన తెలుగు ఆడియన్స్ ఏంటంటే సింపతికి ఎప్పుడు కూడా బెండ్ అయిపోతారు. అలాగే దీన్ని వాళ్ళు ఎక్కువ పోర్ట్రేట్ చేయడం వల్ల అలా దివ్య చేసింది రాంగ్ అన్నట్టు వెళ్ళింది. కాకపోతే యాక్చువల్గా ఆవిడ చేసింది 100% కరెక్ట్. ఆవిడికి ఎవరైతే కెప్టెన్ అవ్వాలనుకో వాళ్ళు చేసింది, తనుజ అవ్వకూడదు అనుకుని చేయలేదు, అంతే. నెక్స్ట్ ఆ భరణి తనూజ్తో ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నాడు కదా, ఈ పాయింట్ క్లారిటీ ఏంటని నేను చెప్తా. మాధురికి దివ్య వాళ్ళ మదర్ ఫోన్ చేసిందంట, దివ్యను భరణికి దూరంగా ఉండమని నేను చెప్పారంట, అది సంజనాకి మాధురి చెప్పిందంట అని భరణి చెప్తున్నాడు కదా. యాక్చువల్గా మాధురి చెప్పింది దివ్య వాళ్ళ మదర్ నాకు ఫోన్ చేసిందని. ఆ మాధురి ఎప్పుడు ఎవరితో అన్నట్టు మనకు తెలియదు, సంజనాతో కూడా అన్నది లేదు తెలియదు. ఇక్కడ భరణి అయితే అంటున్నాడు. యాక్చువల్గా మాధురి చెప్పింది ఏంటంటే, రీతు వాళ్ళ అమ్మగారు బాధపడుతున్నారు డీమోన్ పవన్కి దగ్గరగా ఉండడం వల్ల, ఆవిడని డీమోన్ పవన్కి దూరంగా ఉండమని చెప్పండి అని చెప్పి మాధురికి ఈ రీతు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఫోన్ చేసి చెప్పారు అనేది చాలాసార్లు పదే చెప్పింది ఆవిడ. ఆ గొడవ అయినప్పుడు కూడా ఆ మాధురి చెప్పింది అదే. మరి దివ్య వాళ్ళ మదర్ కూడా ఫోన్ చేసి ఈ మదర్లందరూ కలిపి ఈవిడనే ఎంచుకొని ఎందుకు ఈవిడికే ఫోన్లు చేసి చెప్పారనేది మరి అది $1 మిలియన్ ప్రశ్నే. ఇదైతే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మాధురికి దివ్య వాళ్ళ మదర్ ఫోన్ చేసింది అనేది క్లారిటీ లేదు. కానీ వాళ్ళ మదర్ ఫోన్ చేశారు, వాళ్ళ మదర్ బాధపడుతున్నారని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేశారని మాధురి అయితే క్లారిటీ ఇచ్చింది, చెప్పింది కూడా. అది ఇక్కడ తనుజ అంటది కదా, అక్కడ అది కరెక్టే. ఏంటంటే నువ్వు దివ్యకి చెప్పాల్సింది కదా అని భరణి అంటే, ఇది భరణితో వచ్చిన సమస్య అదే. భరణి వెళ్ళి చెప్పొచ్చు కదా డైరెక్ట్గా, అమ్మ మీ మదర్ కూడా బాధపడుతున్నారంట, మాధురికి చెప్పారంట, సంజనా గారితో మాధురి చెప్పిందంట అదే విషయం, భరణికి దివ్యని దూరంగా ఉండమని అని మీ అమ్మగారే చెప్పి పంపించారంట. భరణి చెప్తే అయిపోను కదా, డైరెక్ట్గా ఆవిడకి అర్థమవుద్ది కదా.
అనేసరికి ఇక్కడ తనూజ అంటది కదా అదే, ఎందుకంటే నేను ఎందుకు చెప్పాలి బాబు, ఇక్కడ వెళ్ళి పాజిటివ్గా చెప్పాలనుకుని అది నెగిటివ్గా తీసుకుంటున్నారు. నేను అది ఆ పిల్ల ఆ రోజు నేను మిమ్మల్ని నామినేట్ చేశానని నన్ను వచ్చి నామినేట్ చేసింది, ఆమె లిస్టులోనే నేను లేనట ఆ వారం నామినేషన్లో. ఆమె ఇద్దరితో ఈ విషయం చెప్పిందంట అని చెప్తుంది మరి తనూజ. ఇందులో ఆవిడ ఇద్దరితో చెప్పిన విషయం అనేది అయితే అది దివ్య క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే తనూజ ఎక్కువగా ఏంటంటే దివ్య తనూజని టార్గెట్ చేస్తుంది, తనూజ దివ్యని టార్గెట్ చేస్తుంది. వీళ్ళిద్దరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే ఆ బాండింగ్ వల్ల మొదట్లో శత్రుత్వం ఏర్పడింది, అది పెరిగి పెద్దదైంది. అలాగా ఆ తర్వాత ఆ బల్బు టాస్క్లో కానీ దివ్యాని ఈవిడ తీయడంతో అక్కడ ఇద్దరి మధ్య బాండింగ్ చెడిపోయింది. ఆ తర్వాత ఒకరి మీద ఒకరు కారాలు నీరేళ్ళు నూరుకుంటున్నారు. స్టార్టింగ్ ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వానికి కారణం భరణి వాళ్ళు వచ్చి ఉండొచ్చు, కానీ అది కొనసాగడానికి భరణి కాదు. ప్రతిసారి తనూజ భరణిని మధ్యలో పెట్టి అదేదో పోర్ట్రేట్ చేస్తుంది. ఆ దివ్య కూడా అలాగే తయారైంది. భరణి వెళ్ళి ఆ పిల్లని ఎత్తుకుంటే ఈ పిల్ల ఫీల్ అయిపోతుంది, నన్ను ఎందుకు ఎత్తుకోలేదు అంటారు. వీళ్ళిద్దరూ దొందులాగా ఉన్నారండి. అక్కడ భరణి అయితే మంచి పాయింట్ తీశాడు. అదేంటి అసలు నన్ను ఆ వారం నామినేట్ చేసింది నువ్వు కాదు కదా, డీమోన్ పవన్ నామినేట్ చేశాడు కదా అని అనేసరికి తనూజ ఇక్కడ అంటది, అంటే నా పాయింట్లు నేను చెప్పుకున్నాను, మీ పాయింట్లు మీరు చెప్పుకున్నారు కదా, అందుకు అది నచ్చలేదంట. ఇదైతే క్లారిటీ లేదు. ఇది దివ్య అంత ఇది ఉండి భరణిని నామినేట్ చేయకూడదు అని అనుకుంటే ఆ వారం యాక్చువల్గా భరణిని నామినేట్ చేసిందే దివ్య. ఇద్దరున్నప్పుడు భరణిని చేసింది ఆవిడ. భరణితో పాటు వేరే వాళ్ళు ఉన్నప్పుడు భరణిని నామినేట్ చేసిందే దివ్య. మరి భరణి మీద అంత కన్సర్న్ ఉంటే భరణిని ఎవరైనా ఏమని అనేసరికి వాళ్ళు నామినేట్ చేసినంత దివ్యకు ఉండుంటే మరి ఎందుకు భరణి నామినేట్ చేస్తుంది? ఇలా తనూజ పోర్ట్రేట్ చేస్తుందేమో అనిపిస్తుంది అంతే ప్రతిసారి. నెక్స్ట్ భరణి అంటాడు కదా, నేను అదే పాయింట్ మీద నేను ఆమె నామినేట్ చేశాను కదా అని అంటే తనూజ ఎగ్జాక్ట్ మంచి పాయింట్ చెప్పింది ఇక్కడ. ఎక్కడండి మీరు ఆ స్ట్రాంగ్గా ఆ విషయం ఆవిడకి ఎక్కడ పోర్ట్రేట్ అర్థమయ్యేటట్టు చెప్పారు మీరు? బయట ఇలా అనుకుంటున్నారు, హౌస్లో ఇలా అనుకుంటున్నారు, ఎవరో ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చెప్పారు నిరూపించుకున్నట్టు. అందుతో మీరు డైరెక్ట్గా సూటిగా అమ్మ ఇది బ్యాడ్గా వెళ్ళింది, దీనివల్ల బిస్కెట్ అయిపోతున్నాం అని చెప్పలేదు అనేది తనూజ ఏదైతే చెప్పిందో 100% కరెక్ట్. భరణి అయితే సూటిగా సుత్తి లేకుండా చెప్పాల. అటు తిప్పి ఇటు తిప్పి వాళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళు ఫీల్ అవుతారు, అనుకుంటున్నారు అన్నట్టే చెప్పి దివ్యనే ఆ పిల్లని కూడా కన్ఫ్యూజన్లో పెట్టాడు. ఆ పిల్ల దివ్య కూడా తర్వాత వచ్చి అదే మాట అడిగింది, ఏంటంటే అదేంటి మరి మీరు ఏదైనా ఉంటే మీకు డైరెక్ట్గా ఏదైనా ఉంటే నా వల్ల మీరు బయటికి వెళ్ళని చెప్పండి, అంతేగాని ఆడియన్స్ అనుకుంటున్నారు వీళ్ళు అనుకుంటున్నారు అని చెప్పి ఇలా డొంక తిరుగుడు చెప్పొద్దని ఆ దివ్య కూడా ఇదే మాట అన్నది. ఇప్పుడు తనుజ కూడా అదే చెప్పింది. నెక్స్ట్ ఇక్కడ భరణి ఒక మంచి మాట ఒక పాయింట్ చెప్తాడు కదా, ఇతనికి అర్థం కావట్లేదు. ఏంటంటే మాదే బాండింగా, ఇమానియల్ సంజనది బాండింగ్ కాదా అని భరణి అంటాడు కదా. ఇక్కడ భరణికి ఎప్పటికీ అర్థం కాదో మరి ఏంటో లేదో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం, అర్థమైనా అర్థం కానట్టు ఉంటాడో తెలియదు. కానీ ఇమానియలు సంజన వాళ్ళిద్దరిది ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ మాత్రమే. వాళ్ళు ఒక 10 మందితో బాండింగ్ పెట్టుకోలే. ఇటుపక్క వెళ్ళి ఇమానియల్ ఒక 5గురితో, సంజన ఒక 5గురితో మొత్తం కలిపి మన జగమంత కుటుంబాన్ని పెట్టుకోలే. అందుకని వాళ్ళది బాండింగ్ అనేది పెద్దగా ఎఫెక్టివ్గా కాదు, ప్లస్ ఆడియన్స్ కూడా రీచ్ అవ్వదు. వాళ్ళది బాండింగు అని ఆడియన్స్ కూడా ఫీల్ అవ్వరు. ఇక్కడ భరణి చేసిన తప్పు ఏంటంటే కూతురు తనూజ, చెల్లి దివ్య, అన్న సుమన్, ఇంకో తమ్ముడు రాము రాథోడ్, ఇలాగా ఒక పెద్ద ఫ్యామిలీని ఫామ్ చేశారు. అది చిరాకేసింది ఆడియన్స్కి. ఏట్రా ఈ బాండింగ్స్ కోసం వచ్చాడు ఏంటి ఈయనని. అందుకని భరణి కానీ వీళ్ళు కానీ కార్నర్ అయింది దేనికంటే దీనికోసం. ప్లస్ అన్నిటికంటే భరణికి మైనస్ ఏంటంటే ఈ దివ్య తనూజ ఒకరి మీద ఒకరు కొట్టుకు చేస్తున్నారు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అదే కొనసాగుతుంది. దానివల్ల ఏంటంటే వీళ్ళ బాండింగ్ కరెక్ట్ అయిన బాండింగ్ కాదు. వీళ్ళు హౌస్కే కాదు ఆడియన్స్ కూడా చిరాకు తెప్పిస్తున్నారని ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. ఆ ఇమానియల్ సంజన మధ్య అలాంటిది లేదు కదా. వాళ్ళు కలిసి ఉన్నప్పుడు హాయిగా జోకులు వేసుకుంటారు, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటారు అంతే. అందువల్ల వాళ్ళిద్దరిది బాండింగ్ ఫీల్ అవ్వట్లే. బాండింగే కానీ జనం కూడా అంత ప్రమాదకరం కానీ లేదా చిరాకు తెప్పించేటట్టు ఉండదు వాళ్ళకి. ఇది భరణికి అర్థం అవ్వాలంటే హౌస్ నుంచి వచ్చినా సరే అర్థం అవుద్దో లేదో తెలియదు మరి. ఇక హోస్ట్ రాగానే తనుజ నవ్వుతుంది, ఏడు పాపింది, అనుకున్న సాధించింది, కొందరు ఆశలు తీర్చావంటే ఇది కళ్యాణ్ గురించి సెటైర్ వేసాడు ఈయన. నిజంగానే తనుజ ఏడ్చి ఆఖరికి అనుకుని సాధించి కెప్టెన్ అయింది. నెక్స్ట్ తనూజ పవన్ పంచాయతీ మీద మాట్లాడారు కదా. నేను సింపుల్గా చెప్తా, దానికోసం వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఈ పంచాయతీలన్నీ అక్కర్లా. ఇక్కడ తనూజ క్లియర్గా లేని విషయాన్ని లేని గొడవని సృష్టించి ఆ కుర్రోడ మీద పడి బురద జల్లిందంతే. సింపుల్గా చెప్పాలంటే లేదంటే జస్ట్ ఇలా టచ్ చేశాడు, అతను నెట్టేశాడు, నా వీపు విరిచేశాడు, నాకు హట్ చేసేసాడు అన్నట్టుగా ఇక్కడ కూడా మళ్ళీ అదే చెప్పాలని పోర్ట్రేట్ చేస్తుంది. కానీ ఖచ్చితంగా ఆ అమ్మాయి కావాలని సరదాగా స్టార్ట్ చేసి దాన్ని సీరియస్ చేసింది ఆ ఇష్యూని. ఈరోజు ఆ వీడియో చూసినా ఆ రోజు ఎపిసోడ్ చూసినా అర్థమవుతుంది. అతను అసలు కనీసం ఇలా నెట్టడం కూడా చేయలే, జస్ట్ ఇలా చేసి పదండి అని అన్నాడు అంతే.
దానికే ఇష్యూ చేసి అక్కడ ఆడపిల్లని నన్ను ఇది చేస్తారని ఉమెన్ కార్డు తీసేసింది, మ్యాన్ హ్యాండ్లింగ్ అని చెప్పి ఏదో హట్ చేసేసినట్టు మాట్లాడుతుంది. నేను హట్ అయ్యాను సార్ అని ఇప్పుడు చించుకున్నట్టు ఈరోజు కూడా చెప్పడం చూస్తుంటే ఈ పిల్లకి మారదేమనిపించింది. ఈ సింపతి గేమ్లు, ఈ సింపతి డ్రామాలు ఎందుకు ఇవన్నీ? అతను చేసింది క్లియర్గా ఇలా టచ్ చేస్తే అంత అయిపోద్దా? మరి ఆ మొత్తానికి ఎందుకు చించుకొని నేను వాళ్ళని డీమోన్ పవన్తోనైనా ఆడతా, నేను నిఖిల్తోనైనా ఆడతా, చెయ్యి విరిగిపోయినా పర్లేదు, కాలు తెగి పడినా పర్లేదు అని డైలాగులు ఎందుకు నేను కొడుతుందా సంజనాతో? చెప్తున్నా కదా, కావాలని బుర్ర జల్లింది సింపుల్గా. అక్కడ లేని ఇష్యూనే ప్లస్ బుర్ర లేకుండా బుద్ధి లేకుండా అమ్మాయిలు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తాడు అని చెప్పి నిందలేసింది. అక్కడ ఇష్యూనే లేదు అసలు. ఆ తనూజ ప్లేస్లో ఏ సంజనానో లేదా రీతునో లేదా ఇంకా దివ్యానో ఇంకెవరున్నా అసలు ఇలా 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 చీమేదో ఇదైంది అన్నట్టు ఇలా దులిపేసి వెళ్ళిపోయేవారు. అక్కడ ఇష్యూనే లేదు అసలు. అతను నెట్టలేదు, ఏం చేయలేదు అసలు. ఇది కేవలం తనూజ సృష్టించిన గొడవ. ఇక అది కవర్ చేయలేక ఈ పిఆర్ బ్యాచ్ సస్తున్నారు బయట. నెక్స్ట్ ఇక్కడ హోస్ట్ అయితే మంచి పాయింట్ చెప్పారు ఆయన, నాగార్జున గారు. మరి ఆ గౌరవ్ ఆ రోజు ఒంటి కాలు పట్టుకొని ఈడ్చి అక్కడ పడేసావు కదమ్మా, అదేమంటారు అని. నిజమే కదా, ఈవిడ ఈడ్ చేయవచ్చు, పడేయచ్చు, అన్నీ చేయొచ్చు, ఈవిడ టచ్ చేయకూడదు. టచ్ చేస్తే అది పెద్దది. అతను కూడా కావాలని చేశాడు. ఆ టాస్క్లో భాగంగా రాణులు కమాండర్లు టాస్క్లో భాగంగా రాణి చెప్తే చేశాడు అతను, అది టచ్ చేశాడు, అది టాస్క్లో భాగమే. ఈవిడ గౌరవ్ను కాలు పట్టుకొని లాగా అవతల పడేసిన సీన్ ఏదైతే ఉందో అది టాస్క్లోనే. ఇప్పుడు గౌరవ్ ఇతను డిమోన్ చేసింది కూడా టాస్క్లో భాగంగానే చేశాడు. కాకపోతే ఏంటంటే అక్కడ ఆవిడ ఇంకొకరిని హట్ చేసింది, ఇక్కడ హట్ చేయకపోయినా నన్నే హట్ చేశారని ఇక్కడ బాధపడుతుంది. సింపుల్, ఇది తనూజ సృష్టించిన ఒక గొడవ. అందుకే ఫైనల్గా అడ్డంగా వీడియోలతో దొరికిపోయిన తర్వాత సార్ నేను సారీ చెప్పాను సార్ అంటే హార్ట్ఫుల్గా చెప్పంటే చెప్పాను సార్ హార్ట్ఫుల్గా ఇప్పుడు ఒప్పుకుంటుంది. మరి అదేదో ముందే చెప్పాను సార్ నాదే తప్పు అయిపోయింది సార్, నిజమే సార్ నేను చేసిన తప్పే సార్, నేను సారీ కూడా చెప్పాను స్టార్టింగ్ అనొచ్చుగా. స్టార్టింగ్ ఇక్కడ కూడా మళ్ళీ వాదించాలని వాదించింది, నేను హట్టే అని సార్ అని చెప్తుంది. ఇక్కడ కూడా అడ్డంగా దొరికిన తర్వాత సారీ చెప్పానని తప్పించుకుంది. ఇంకంతే చెప్పాం కదా, ఈ పిల్ల కావాలని వేరే పోర్ట్రేషన్ చేసుకుని వస్తుంది. నెక్స్ట్ ఆ డీమాన్ని నెట్టేసింది దీని దగ్గర అయితే ఆ టాస్క్లో భాగంగా ఈవిడేలాగా అన్నదే అతను వెళ్ళిపోయాడు. అంటే ఈవిడ ఇంటెన్షనల్గా నెట్టేయాలని అనలేదు, అతను కూడా ఇచ్చేయాలని లేదు. ఆ బాల్స్ లాక్కునే క్రమంలోనే ఇలా నెట్టేసినట్టే కనబడుతుంది, పుష్ అవుతున్నట్టే కనబడుతుంది క్లియర్గా అక్కడ. దానికి ఏంటంటే స్లో మోషన్ వేసేసి అలా కనబడుతుంది అని ఆవిడ చెప్పుకోవడం తప్పుగానే ఇలా జస్ట్ అనుకోకుండా టాస్క్లో భాగంగా ఇలా లాక్కునే భాగంగా ఇలా పుష్ చేసింది, అతను బయటకు పోయాడు. అయితే ఇక్కడ తనూజ చేసిన తప్పు ఏంటంటే ఇలా పుష్ చేసినప్పుడు అతను వెళ్ళిపోయిన తర్వాత బయటకు పోయాడు అని అల్లరి చేయడం తప్పు. ఎందుకంటే ఆ రీతు చెప్తుంది కదా అక్కడ, ఆ తనూజ నువ్వే నెట్టేసావు అని చెప్పి రీతు అన్నది కదా. అక్కడ ఏంటంటే తనూజ నెట్టేయడం అవన్నీ టాస్క్ల భాగం జరుగుతాయి, కానీ నెట్టేసిన తర్వాత మళ్ళీ అతను బయటికి వెళ్ళిపోయాడు ఆ బురజాలను చూసిన అది రాంగ్, తనూజ చేసిన రాంగ్ ఇక్కడ. అందుకే ఎమానియల్ని అడిగితే పుష్ చేసినట్టు కనబడుతుంది సార్, బర్నీని అనేది పుష్ చేశారు. ఆ సుమన్ శెట్టి మాత్రం పుష్ చేసినట్టు ఏదో అయ్యేమో అతనికి అర్థం కానట్టు చెప్పాడు. గౌరవ్ కూడా పుష్ చేసినట్టు సార్ క్లియర్గా ఆ వీడియో ఏమన్నా చెడ్డీలు వేసుకునే బొడ్డోడిని అడిగినా చెప్తాడు, నెట్టేసింది సార్, నెట్టేసినట్టు కనబడుతుంది సార్ అని. అంటే ఇంటెన్షనల్గా ఆవిడ నెట్టకపోవచ్చు, కానీ ఆ టాస్క్లో భాగంగా ఇలా నెట్టింది పోయాడు అంతే. హోస్ట్ అక్కడ అదే నువ్వు కావాలని చేయలేదమ్మా నువ్వు స్లో మోషన్లో అని అతను మళ్ళీ చెప్పాలని చూసి స్లో మోషన్ వేసేస్తారని మళ్ళీ ఏదో వాదించుకోవాలని చూసింది. కానీ వాస్తవంగా ఆవిడ నెట్టడం కానీ ఇవన్నీ టాస్క్లో భాగంగా జరుగుతాయి. కాకపోతే నెట్టేసి మళ్ళీ అతను దాటిపోయాడు అని ఆ నిందన వేయాలని ప్రయత్నం చేసింది, అది తప్పు తను చేసింది. నెక్స్ట్ కళ్యాణ్ సంజన సుమన్ విషయంలో కళ్యాణ్ సంచాలకుడిగా సంజన అండ్ సుమన్ విషయంలో ఆ డెసిషన్ కరెక్టా కాదని పెట్టాడు కదా. దాని మీద ఇక్కడ ఆ రోజే సతీష్ గారు ఆ రోజే ఎక్స్ప్లెయిన్ చేశారు క్లియర్గా, ఏంటంటే ఫస్ట్ పెట్టింది సుమన్ కాదు, ఫస్ట్ పెట్టింది సంజనాయే. క్లియర్గా ప్రోమోలో కనబడుతుంది, ఆ రోజు ఎపిసోడ్లో అదే ఉంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా కన్ఫ్యూజ్ అయ్యారు, కన్ఫ్యూజ్ అయ్యి సంచాలకుడిని కన్ఫ్యూజ్ చేశాడు. కానీ అతను అంత కన్ఫ్యూజ్ అయినా డెసిషన్ మాత్రం రాంగ్ ఇవ్వాల. ఎందుకంటే నేను ఇందాలే చెప్పాను కదా, బజర్ మోగే టైంకి ఎవరి పిల్లర్ అయితే కరెక్ట్గా ఉందో టవర్ అయితే వాళ్ళదే ఇస్తాను అన్నట్టుగా ఇచ్చాడు అతను. మొదట 100 చెప్పొచ్చు, కానీ ఫైనల్గా ఏంటి బజర్ మోగే టైంకి ఇద్దరిది ఈక్వల్గా ఉందనుకో. ఎందుకంటే బజర్ అనేది లేదనుకో, ఎవరు ఫస్ట్ పెట్టారు అనే దాన్ని బట్టి అయితే పోనీ అతను అక్కడ రాంగ్ వెళ్ళేవాడేమో. కానీ అక్కడ పెట్టింది ఏంటి, బజర్ మోగే టైంకి ఎవరిది హైట్ ఉంటే అని పెట్టినప్పుడు బజర్ మోగే టైంకి ఇద్దరిది ఈక్వల్ హైట్ ఉంది, ఈవిడిది పర్ఫెక్ట్గా ఉంది, దాంతో ఆవిడదే పర్ఫెక్ట్ అని ఇచ్చాడు. ఆ రోజు అనవసరంగా తనూజ ఉన్ను ఆ దివ్య చించుకున్నారు, వాళ్ళకి సంబంధం లేకపోయినా చించుకున్నారు. మా సుమనన్న మీ సుమనన్న అయితే అవ్వచ్చు, కానీ సంచాలకంటే బుర్ర జాలకూడదు కదా. నెక్స్ట్ ఇక్కడ కూడా తనూజని అడిగితే మళ్ళీ ఏందో ఆ ఎక్స్ప్లెయిన్ చేయడం విధానం ఏంటో, షేపు ఏదున్నా పర్వాలేదు ఎవరు ఎక్కువ పెడతారో వాళ్ళదే అన్నారు సార్
ఆయనకు కూడా ప్రాపర్గా ఉండాలని ముందు చెప్పలేదు సార్, అలాగైతే ఆయనకి చెప్పుంటే ఆయన సర్దేసేవాడు కదా సార్ అని చెప్పి ఏదేదో చెప్పింది. అయితే వీళ్ళ ఫీజులు ఎక్కడ ఎగిరిపోయాయంటే 6వ బాక్స్ ఫస్ట్ సంజన పెట్టింది అనే వీడియో ఏదైతే వేసారో ఇక నవ్వుతో నా భవిష్యత్ అందరు నోట్లకి తాళాలు పడిపోయి అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయారు. ఎందుకంటే అందరూ అతనే పెట్టాడు అంటున్నారు. మనం ఆ రోజు సతీష్ గారు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఫస్ట్ పెట్టింది సంజన, ఆ తర్వాత సుమన్ పెట్టాడు, కానీ అందరూ సుమన్ చూసుకొని సుమనే పెట్టాడు అనే ఫీలింగ్లో ఉన్నారు అని. నెక్స్ట్ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే హోస్ట్ విషయంలో డిజాస్టర్ సంచాలకంట, అదే సంచాలకు ఫెయిల్డ్ సంచాలకంట, డిజాస్టర్ అంటే రీతు కన్నడ సారీ ఫెయిల్డ్ సంచాలకంట. తీర్పు బాగానే ఇచ్చావు కానీ ఆ తీర్పు కరెక్ట్ అవ్వచ్చు కానీ నువ్వు అక్కడ ఫెయిల్డ్ సంచాలకంట. అసలు అది కరెక్ట్. ఆయన ఒక్క విషయం నాకు అర్థం కావట్లా, ఇక్కడ అతను కానీ సుమన్ శెట్టి అనేసి ఉండుంటే ఈ వీకు బిస్కెట్ అయిపోయాడు, వీడియో వేసి మరీ ఉతికేవాళ్ళు. కానీ అతను ఒకే మాట మీద ఉండి ఆ పర్ఫెక్ట్గా ఒక పాయింట్ పట్టుకొని టవర్ స్ట్రైట్గా ఉంది కాబట్టి టవర్ బాగుంది, ఇద్దరు ఒకే హైట్లో ఉన్నారు, టవర్ బాగుంది కాబట్టి ఇతందే ఇస్తున్నా అని అతను చెప్పి డెసిషన్ కరెక్ట్గా ఇచ్చి అది ఒక తప్పు జరగకుండా కాపాడాడు యాక్చువల్గా అయితే అతను. కానీ నువ్వు ఆ తప్పు జరగకుండా కాపాడింది ఓకే, కానీ ఆ కాపాడిన విధానం కరెక్ట్గా లేదని చెప్పడం చూస్తే నాకైతే ఏంద్రా బాబు అనిపించింది. అతను కరెక్ట్గా చెప్పాడంట, కరెక్ట్గా తీర్పిచ్చాడు, కానీ ఆ విధానం సరిగా లేదంట. ఆ విధానం అతను చెప్పాల్సిందంట ముందు సంజన పెట్టింది అని చెప్పి ఇచ్చుంటే అతను పర్ఫెక్ట్ అంట, లేదంటే ఫెయిల్డ్ సంచాలక. నాకు ఎందుకో ఆ రోజు తనుజ్ అన్నదిగా ఫెయిల్డ్ సంచాలక, అదే ఇక్కడ హోస్ట్ నోట్తో అనిపించారేమో అనిపించింది. లేదంటే తీర్పు పర్ఫెక్ట్గా ఎవరైతే న్యాయం జరగాలో వాళ్ళకే జరిగింది అన్నప్పుడు సంచాలకుగా నువ్వు బాగా చేసావు అనాలి వాస్తవంగా అయితే. కానీ సంచాలకుగా తీర్పు కరెక్ట్గానే ఆ ఇచ్చిన విధానం తప్పు అని చెప్పి ఫెయిల్డ్ సంచాలక అనడం ఏంటో ఇది నాకు అర్థం కాలే. ఇది మీకేమైనా అర్థమైతే కామెంట్ పెట్టండి. అతను తప్పు జరగకుండా ఏదో ఒక రకంగా ఆపగలిగాడు కదా. అతను కొన్ని ఇవి పెట్టుకున్నాడు, కొన్ని పాయింట్స్ పెట్టుకుని ఈ పాయింట్లో ఈవిడిదే పర్ఫెక్ట్గా ఉందని వెళ్ళాడు. అలా వెళ్ళినా ఇంకోలా వెళ్ళినా జరిగేది సంజన కరెక్ట్ అని చెప్పినప్పుడు సంజన కరెక్టు అనే అతను ఇచ్చాడు కాబట్టి అతను బెస్ట్ సంచాలక అవుతాడు, అంతే తప్ప ఫెయిల్డ్ సంచాలక ఎందుకు అవుతాడు. ఈ తీర్పు అయితే ఏదో తనుజ్ కోసం ఇచ్చారేమో అన్నట్టు, ఎందుకంటే తనుజ్ ఆ రోజు ఫెయిల్డ్ సంచాలక అన్నది కదా, అది నిరూపించేద్దాం అన్నట్టు. నెక్స్ట్ అయితే డిజాస్టర్ సంచాలకి రీతు గురించి అంత చెప్పుకున్న తక్కువే, ఆవిడ కన్ఫ్యూజ్ అయిపోవడం అవన్నీ ఉన్నాయి. ఆ టాస్క్ అలాంటిది. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇలాంటి టాస్క్లు ఇచ్చినప్పుడు బార్డర్ గీసి ఏదో బీన్ బ్యాగులు మధ్యలో లైన్లో ఉండితే చింపుకోండి, బీన్స్ వంపుకోండి, లేదంటే బాల్స్ పెట్టుకోండి, ఇలాంటి టాస్క్లు ఇచ్చినప్పుడు సంచాలకులు ఎవరైనా సరే ఈ బౌండరీస్ని పట్టించుకోకూడదు. వాటిని పట్టించుకున్నారా టాస్క్ బిస్కెట్ అయిపోద్ది, వీళ్ళు బిస్కెట్ అయిపోతారు. ఒకవేళ బయటికి వెళ్ళినా మళ్ళీ వచ్చి లోపలికి వచ్చి ఆడండి అని చెప్పాలి. ఎందుకంటే మెయిన్ ఆ బాల్స్ ఆ బుట్టలో ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళు ఆ రౌండ్లో పోతారన్నప్పుడు అసలు రూల్ అది. ఈ కొసర్ రూల్ అన్నీ పెట్టి బయటికి వెళ్తే అవుట్, తుమ్మితే అవుట్, దగ్గితే అవుట్ అని పెడతారు, వాళ్ళు బిస్కెట్ అయిపోతారు. అందుకే ఈసారి ఈ డిజాస్టర్ సంచాలక రీతు మారడానికి ఆ బౌండరీస్ పెట్టడమే. నెక్స్ట్ సంజన ఆఫ్టర్ ఆల్ పంచాయతీ. నాకు ఇదేమో దీని గురించి ఎంత పంచాయతీ అవసరమా అనిపించింది. ఆఫ్టర్ ఆల్ అనేది క్యాజువల్గా అందరూ అనే పదం, అది పెద్ద బూతు కాదు ఇది కదా. ఆ బూతు మీద పావు గంట సేపు అక్కడ డీమోన్ పవన్ మీద తనూజ నిందేసిన విషయం గురించి జరిగిన పంచాయతీ కంటే ఇది ఎక్కువ పెట్టాడు ఈయన. ఎందుకో మరి ఏంది అది. ఆఫ్టర్ ఆల్ గురించి కూడా పంచాయతీ పెడతారా? ఆఫ్టర్ ఆల్ అదేనా? ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అని అంటే అది పెద్ద ఇష్యూనా? ఓకే తప్పు అన్నావమ్మా, అలా అనకమ్మా అని ఒక మాటలు అయిపోయేదానికి ఆ పెద్ద పంచాయతీల కంటే ఎక్కువ టైం దీనికి టైం వేస్ట్ చేశారు అనిపించింది నాకైతే. నెక్స్ట్ తనూజ ఏడుపు, నేను గేమ్ కష్టపడి ఆడాను, వాడేం ఓడిపోలేదు కావాలని అని అంటే అది నిజమే. ఆ గేమ్లో మాత్రం కళ్యాణ్ కావాలని ఓడిపోయిన అంత సినిమా ఏం లేదు. తనూజ కొంచెం షార్ప్గా ఆడి బాగా ఆడి తెలుగుగా ఆ కలర్స్ అన్ని టక్ పెట్టగలిగింది, ఆవిడకి గెలిచింది. అది ఏంటంటే మైండ్ మీద ఆధారపడిన గేమ్ కాబట్టి ఎక్కువగా ఆవిడే కష్టపడి గెలిచింది. అతనేం వదిలేసిన అంత సినిమా ఏం లేదు. కాకపోతే ఇక్కడ హోస్ట్ ఎందుకు చెప్పారంటే బయట నేను కూడా చూశాను చాలా దగ్గరలో కామెంట్స్ వచ్చాయి, కావాలని వదిలేసాడు అంత సినిమా ఏం లేదు, ఆవిడ కష్టపడి ఆడింది గెలిచింది. ఇక భరణి దివ్య పంచాయతీ. నేను మొన్న చెప్పా కదా, మొన్న తనూజ్ని అతను ఇలా కెప్టెన్ అయిన సందర్భంలో ఎత్తుకున్నప్పుడు ఆ రోజు నైట్ ఈవిడ లైవ్లోనే ఎపిసోడ్లో కూడా చూపించాడు అనుకుంటా. అది ఆవిడని ఎత్తుకున్నారు, నన్ను ఎందుకు ఎత్తుకోరా అని చెప్పి చేసింది ఈవిడ. ఒక ఆవిడ ఎక్కడ ఏం జరిగినా నాకెందుకు చేయరు అంటది భరణిని. చెప్పాను కదా, ఆ భరణి ఏంటంటే వీళ్ళని దూరం పెట్టకపోవడం వల్ల మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి కూడా వేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఆ భరణి వీళ్ళంతా ప్రజాభరణి, ప్రజావిమానియల్, ప్రజాసుమన్ అయితే ఇరగదీసి చేశారు. అది వాళ్ళు చేసిన నిరసన కార్యక్రమం కావచ్చు, ఏదైనా ఎక్సలెంట్గా చేశారు. నెక్స్ట్ ఈ గౌరవ్కి అయితే కెమెరాల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అని అంటున్నారు. ఇది ఎందుకు అన్నారు నాకు అర్థం కాలే.
నిఖిల్ అయితే లాస్ట్ వీక్ నువ్వు చెప్పినట్టు బాగా ఆడావు నిలబెట్టుకున్నావంటే ఏం ఆడాడు ఆ టాస్క్లో కూడా ఆయనకి ఒక రకంగా లక్ కలిసి వచ్చింది. ఆ దివ్య తాడిన టాస్క్ కూడా రాజు అయింది దానికి. ఆయన ఒకటి పెట్టేసరికి వేరే తగులుకొని 2 పడిపోయావు. అక్కడ పడిపోవడంతో ఆయన క్లిక్ అయిపోయాడు. నెక్స్ట్ డీమాన్ కన్ఫ్యూజన్ రూమ్ కనగానే వచ్చి ఆ తను చేసిన నింద గురించి మాట్లాడతాడు అనుకుంటే, నేను ఫ్యామిలీ ఫోటో తీసుకోలేదు ఆమెకి ఇచ్చానని అనుకుంటారు కదా సార్, అమ్మాయి కోసం చేయలేదంటే ఈయన వాస్తవంగా అది కొంచెం నెగిటివ్ అయింది డీమాన్కి. ఎందుకంటే ఈ పులిహేరేంద్ర బాబు నీకు ఫోటో నీ ఫ్యామిలీ వస్తే ఎందుకు ఇచ్చావన్నట్టు. కాకపోతే వాళ్ళిద్దరు ఫస్ట్ నుంచి ఒక బాండింగ్తో ఉన్నారు. ఆ పిల్ల తన నాన్న అని ఫస్ట్ నుంచి అంటుంది కాబట్టి అందుకు త్యాగం చేసి ఇచ్చాడు. అదే ఇక్కడ చెప్పుకుంటే హోస్ట్ కూడా అదే అంటాడు. అయితే ఇక్కడ హోస్ట్ అనే మాట నాకు నచ్చలే. ఆడియన్స్ ఏమనుకుంటారని మర్చిపోయి నీ మనసుకి ఏమనిపిస్తుంది అజ్జి అంటే, ఆడియన్సే కదా మెయిన్. ఆడియన్స్ బ్యాడ్గా అనుకుంటే హౌస్లో ఎందుకుంటారు, బయట ఉంటారు. నెక్స్ట్ ఉమెన్ హ్యాండ్లింగ్ చేయకూడదని చెప్పి అది కామెడీలే కానీ. నెక్స్ట్ బిగ్ బాంబు డబుల్ ఎలిమినేషను. ఇక సంజన ఏమో నేను ఇక్కడ మీరు గమనిస్తే డబుల్ ఎలిమినేషన్ అని కానీ సంజన నేను అవుట్రా అన్నట్టుగా ఏమో వీళ్ళకి సైకిల్ చేస్తుంది. నెక్స్ట్ ఎవరు తేల్చుతారు ఎవరు ముంచుతారు మిమ్మల్ని అని చెప్పి పడవలదైతే అందరూ వాళ్ళకి ఎవరైతే ఫేవర్గా ఏమానేయాలి సంజనాకి, కళ్యాణ్ ఏమో తనుజకి, దివ్య ఏమో సుమన్కి, రీతు ఏమో ఢీమాన్కి, నిఖిల్ ఏమో గౌరవ్కి, భరణి ఏమో సుమన్కి, సంజన ఏమో ఎమానేయల్కి, అలా మొత్తం అందరూ సుమన్ ఏమో భరణికి, గౌరవ్ ఏమో నిఖిల్కి, పవన్ ఏమో రీతుకి, నెక్స్ట్ తనూజ్ ఏమో తనూజ్ గురించి మాట్లాడుకుందాం స్పెషల్గా. అందరూ ఇచ్చుకున్నారు ఓకే. ఇక పడ్నోళ్ళు ఎవరంటే వాళ్ళకి కొంచెం అంత ఇంత ఇప్పుడు గౌరవ్కును నిఖిల్కి మొన్న ఆ టాస్క్ దెబ్బ నుంచి కొంచెం ఇప్పుడు ఫేక్ అది అని అంటారు కదా, సంజనాకి వేస్తారు. ఇక సుమన్ శెట్టి అయితే అసలు ఆ సుమన్ శెట్టి ఆయన అక్కడ సంజనాని ఇప్పటికి ఒక 5 సార్లు 6 సార్లు నామినేట్ చేశాడు. ఏ నెగిటివ్ వచ్చినా సంజనకి ఇచ్చేస్తాడు అతను. మరి ఇతనికి ఏందో మళ్ళీ అంటాడు ఇక్కడ ఈరోజు చెప్పిన పాయింట్ అంటే, నాకు సంజన నుంచి ఏ విధమైన సపోర్ట్ రావట్లేదు సార్ అంటే. ఎందుకు వస్తుంది? 5 సార్లు నామినేట్ చేసి 5 6 సార్లు నామినేట్ చేస్తే వస్తుంది ఎక్కడైనా? ఇంకెవరు దొరకనట్టు మొత్తం నెగిటివ్ తెస్తే బ్యాడ్జీలు తెచ్చి ఏవి తెచ్చినా ఆవిడకి ఇచ్చేస్తాడు. ఇచ్చేస్తే ఎందుకు వస్తుంది? మరీ సేఫ్గా ఆడుతాడు అబ్బాయి ఇతనైతే. సంజన మీద పెట్టుకుని ఆడేస్తాడు సేఫ్గా వెళ్ళిపోవచ్చు అని. ఎందుకంటే ఎక్కువగా ఆవిడే కార్నర్ అవుతుంది కాబట్టి ఎక్కువ మందికి ఆవిడ పెట్టేస్తాడు. ఇక ఇమానియల్ అయితే తనూజ్ విషయంలో ఈ ఉంటే డెసిషన్ తీసుకుంటాయి మరి సేఫ్గా ఇచ్చాడేమో అనిపించింది నాకు. టఫ్ కాంపిటీషన్ అందుకే ఆవిడ పోవాలనుకుంటాను. డైరెక్ట్ చెప్పొచ్చుగా ఇమానియల్ ఏదో చల్లకొచ్చి మంతు దాచినట్టు ఉంది ఇతను. నెక్స్ట్ కళ్యాణ్ ఏమో సంజనకి ఇచ్చాడు. ఏం చెప్పాడో కూడా ఆయనకి అర్థం కాదు. ముంచేది ఎవరని చెప్తే నాకు తక్కువ సపోర్ట్ వస్తుందట. నెక్స్ట్ దివ్య. ఇక్కడ దివ్య భరణి ఇద్దరు దొందు అన్నట్టు ఉన్నారు, సరిపోయారు ఇద్దరు అన్నట్టు. అంటే ఆవిడ ఇతను ముంచుతుందంటే అతను ముంచుతారు. ఇద్దరు మాత్రం మళ్ళీ కూర్చొని చిడతలు వాయిస్తుంటారు రోజంతా ఇదే పని వాళ్ళకి. వీళ్ళిద్దరికీ ఒకే ఒక్క ఆప్తమిత్రుడు సుమనం. నెక్స్ట్ రీతు కూడా చాలా సేఫ్గా చెప్పింది. తనూజ్ అని నేను చాలా నాకు తెలియకుండానే ఇది మెస్మరైజ్ అయిపోతాను ఆవిడ గెలిచేయాలన్నట్టే సేఫ్ చెప్తాను కదా, ముంజే దేవురని చెప్తే శత్రువులు పెరుగుతారని చెప్పి అలా చెప్పింది. నెక్స్ట్ నిఖిల్ సంజనాని పెట్టడంలో తప్పేలేదు. ఎందుకంటే ఈరోజు నిఖిల్ ఎలిమినేట్ అయ్యడానికి కారణం సంజనానే. ఆ సంజన కానీ ఆ బాల్ తెచ్చి ఆ యాపిల్ ఏదైతే ఆ బరువు ఉందో అది తెచ్చి తనూజ్కి పెట్టుంటే తనూజ్ ఈరోజు ఓడిపోయేది. ఈ నిఖిల్ ఏమో ఇమ్యూనిటీతో సేవ్ అయిపోయాడు. ఈరోజు దివ్యావును గౌరవ్ పోయేవాళ్ళు. మొత్తాన్ని మలుపు తిప్పింది మొత్తానికి సంజన. నెక్స్ట్ కళ్యాణ్ ఏది కళ్యాణ్ సంజనకి వేస్తే మళ్ళీ తిరిగి సంజన కూడా కళ్యాణ్కి వేసేసింది. ఇతను ఏంటో అర్థం కావట్లేదండి. నేను ఎంత ప్రేమ చూపించి వెళ్దామని చూసినా తప్పుగా అర్థం చేసుకున్నాడని చెప్పి ఇది వీళ్ళిద్దరూ ఒకరిదొకరు వేసారు. నెక్స్ట్ తనూజగా హౌస్లో ఎవరు సపోర్ట్ ఇచ్చినంత సినిమా లేదు ఇక్కడ. అసలు నాకు ఎవరు సపోర్ట్ అడగడానికి కూడా మనసు ఒప్పుకోదు. అసలు నాకు ఎవరు సపోర్ట్ లేదంటది. ఈ పిల్ల ఎంత దారుణంగా ఉందంటే సపోర్ట్ లేకుండానే అసలు 6 సార్లు కెప్టెన్ కంటెండర్ అయినప్పుడు సపోర్ట్ లేకుండానే ఆ స్టేజ్ వరకు వచ్చింది, ఆ ఫైనల్ వరకు. ఈవిడికి ప్రతి టాస్క్లో ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటారు. సపోర్ట్ ఏంటి, అసిస్టెంట్లు కూడా ఉంటారు. ఈవిడ తరపున వెళ్ళి క్యాంపెయిన్ కూడా చేస్తుంటారు. ఈవిడ తరపున భరణి ఒకప్పుడు క్యాంపెయిన్ చేసేవాడు, తనూజ్ని గెలిపిద్దాం. నెక్స్ట్ కళ్యాణ్ మొదటి నుంచి తనూజ్ని గెలిపిద్దాం. సపోర్టర్లు ఏం కర్మ, ఆఖరికి అసిస్టెంట్లు కూడా ఉన్నారు ఈవిడికి. ఈవిడ తరపున ప్రచారం చేస్తారు, ఈవిడికి మద్దతు కూడగడతారు, అన్నీ చేస్తారు. ఇప్పుడు మరీ దారుణం రా బాబు, మరీ దారుణంగా ఏదో ఒక డైరెక్షన్లో వెళ్తున్నట్టు. నేను ఇలా ఇక్కడ ఈ సీన్లో ఇలా బిహేవ్ చేయాలి, ఈ సీన్లో ఇలా సింపతి వర్కౌట్ చేయాలన్నట్టు ఉంది ఈవిడ తలకిది. చాలా చిరాకులే. సపోర్ట్ లేకుండా ఈ వారం కెప్టెన్ అయిందా? సపోర్ట్ ఉండబట్టేగా ఆ సంజన తెచ్చి నీ కేసు ఉంటే నువ్వు కెప్టెన్ అయ్యేదానవా? ఐ డిడ్ ఇట్ అని అరిచేదా గాల్లోకి అన్నిసార్లు? అరవగలిగేదా? అంత ప్రౌడ్గా ఓ అని చెప్పి చించుకుండేదా? అసలు ఏం మాట్లాడితే అర్థం కాదు. సపోర్ట్ దొరుకుతుంది, కాకపోతే ఎదుటోళ్ళకి ఒక పాయింట్ ఎక్కువ దొరుకుతుంది, ఈ పిల్లకి ఒక పాయింట్ తక్కువ దొరుకుతుంది. అలాగని పూర్తిగా లేదు అనడానికి చాలా దారుణంగా లేదు. అందుకే హోస్ట్ కూడా అదే అన్నారు, నిజంగా చెప్పండి ఆవిడకు లేదంటే 100% ఉందనేసరికి ముఖం మాడింది ఆడ.
చిరాకు. అప్పుడేమో కళ్యాణ్ పెట్టింది. ఏం కళ్యాణ్ లేదా? కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన గురించి మాట్లాడుకోవడం వేస్ట్. ఎంత చేసినా చుట్టూ బెల్లం చుట్టూ ఏగ తిరిగినట్టు తిరుగుతుంటాడు ఆయన. సపోర్ట్ దొరికి వెళ్ళిపోతుంటాడు. ఒకరోజు ఈవిడ కాఫీ పొడి దాచేస్తే అతను వెళ్ళి ఒక 2-3 గంటలు కాలు పట్టుకుని బతిమాలడం ఒకటే తక్కువ సంజనాని. ఇలాంటివి ఈ ఈ ఈ ఇప్పుడు వరకు జరిగిన జర్నీలో బొచ్చుడున్నాయి తనూజకి సంబంధించి. సపోర్టే లేదంట. బెడ్ టాస్క్లో భరణి ఆవిడని ఇలా 2 చేతులతో నిలబెట్టి ఆపి మిగతా వాళ్ళని నెట్టేసేవాడు. మొన్న డ్యాన్స్ టాస్క్లో 6 నిలబడ్డారు ఆవిడ తరపున. ఎప్పుడు సపోర్ట్ లేదు ఆవిడకి, ప్రతిసారి సపోర్ట్ వస్తూనే ఉంది. మన ట్రైన్ టాస్క్లో లాస్ట్ వరకు ఉందంటే సపోర్ట్ లేకపోండానేనా? తనూజ అతను కూర్చుంటే భరణి కూర్చుంటే భరణిని లేపేశాడు ఆయన. అది ఏదో చెప్పేద్దాం, ఏదో సింపతి డ్రామాలు ఆడిద్దాం అన్నట్టే ఉంది ఇవిడిది. ఇక సంజనాకు బిగ్ బాంబు, నో ఫ్యామిలీ వీక్, సంజన ఏడుపు, నేను వెళ్ళిపోతాను నా వల్ల కాదు. కానీ ఇదంతా ఏంటంటే సంజనాకి చిన్న బాబు ఉన్నాడు, టీఆర్పీ మామూలుగా ఉండదు. ఖచ్చితంగా ఆవిడికి ఫ్యామిలీ వీక్ ఉంటుంది. కాకపోతే ఒక చిన్న హైప్ క్రియేట్ చేయడం కోసం ఇలా చేశారని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడైతే కళ్యాణ్ ఏమో నాకు ఫ్యామిలీ అవసరం లేదు సార్, తనకి ఇవ్వండి. భరణి కూడా నేను వెళ్ళొచ్చాను కదా సార్ దాని. ఇవన్నీ నేను ఇందాకలా ఒక ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పింది ఇదే. వాళ్ళు త్యాగాలు చేస్తారు, అన్నీ చేస్తారు. ఫైనల్గా సంజనాకు కూడా ఫ్యామిలీ వీక్ ఇస్తారు కూడా. ఇవ్వకపోతే టీఆర్పీ రేటింగ్స్లో అదే ఎక్కువ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఫైనల్గా నిఖిల్ అయితే ఎలిమినేట్ అయ్యి వచ్చేసాడు. నిఖిల్ వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటనేది ఒక వీడియో కూడా చేశాను చూడండి. రేపటి నుంచి సతీష్ గారు వీడియోలు మ్యాక్సిమం మీకు అందుబాటులో ఉండొచ్చు. ఆయన టచ్లోకి వచ్చేస్తారు. థ్యాంక్ యూ, బాయ్.